ఇచ్చారు వస్తే తీసుకున్నా లేకపోతే దేవుడేనన్నా ఎన్ని ఎకరాలు వేసారు రైతు సార్ రైతు సార్ ట్రాక్టర్లు ఇంతకుముందు వేరే కడ పోసిన అక్కడ పోస్తే అక్కడ నాన్న తయారు తీసుకొచ్చి గడ్డ పోసినాం ఇప్పుడు 15 రోజులు అవుతాయి సార్ కేసీ గారు నమస్తే. కమలాపూర్ గ్రామంలో ఉన్నాము. జింకల సంతోషం రైతున్నాడు పాపం 15 రోజులు అయింది, ఇప్పటికీ 3 సార్లు తడిచినాయట వడ్లు. మరి మీరేమో తడిసిన వడ్లు కొంటామని ముఖ్యమంత్రి గారు చెప్పబట్టి మీరేమో బాధ్యత మాదే అనబట్టి మరి ఏం సంగతే బాబు? తీసుకుంటామంటున్నారు, పోతలేవు కదా వడ్లు. 15-20 రోజులు ఇప్పటికి 3 సార్లు ఎండబోసింది, 3 సార్లు తడిచే. ఇవాళ ఏం కావాలి రైతులు? మీరు వచ్చి ఇప్పుడు 20 రోజుల నుంచి వడ్లు కళ్ళాలు ఉంటే గవర్నమెంట్ ఏమో మేము 3 రోజులు కొంటున్నాం, 3 రోజుల పైసలు ఇస్తున్నామని హైదరాబాద్లో స్టేట్మెంట్ ఇవ్వండి. వీడనేమో 20 రోజులైనా వడ్లు కొనే పరిస్థితి లేదు, తడిసిన వడ్లు పోతలేవు. మిల్లర్లతో మాట్లాడి ఇచ్చేయండి. 2 సార్లు తడిసిన వడ్లు మొలకలు ఎత్తుంటే ఏం పని చేస్తాయి? 20 లారీల వడ్లున్నాయి ఒక కమలాపూర్లో, 20 లారీల వడ్లున్నాయి. పోతలేవు బాయ్, ఇంకెప్పుడు పోతే చెప్పు. మళ్ళీ ఇప్పుడు తుఫాన్ వచ్చింది, 3 రోజులు వర్షాలు పట్టాయి అంటున్నారు. ఏం కావాలి రైతులు? దయచేసి మీరు రండి, కమలాపూర్ రండి, మీ ఆఫీసర్లను తోలింది. కొన్ని లారీలు పెట్టింది, తడిసిన వాటిని కూడా మిల్లులతో మాట్లాడి దించిపోయింది. తడిసిన వాటిని కూడా తీసుకోండి. ఇప్పుడు ఎండ ఇవి మా ఇచ్చారు పేరు మీద సతాయిస్తుంది. మీరే విజిట్ చేయండి, పక్కనే ఉంటుంది కదా, విజిట్ చేసి లారీలు ఎక్కువ పెట్టి ఆ మిల్లులతో మాట్లాడి తడిసిన వాటిని దించిపోయింది. రాత్రి ఒక నెంబర్ ఇచ్చారు మన డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ అట. ఆయన ఏమంటాడు అంటే, మేము తడిచిన ధాన్యం కొనం, మాకు 2 కిలోలు 3 కటింగ్తోనే కొని సార్, కటింగ్తో తడిచినా కూడా మేము 50,000 క్వింటాల వడ్లు కొన్నాం, నీది ఎట్లా కొంటామని అంటున్నాడు సార్. వానకాలం స్టార్ట్ అయింది కదా ఐకే వాళ్ళు ఇచ్చారు సార్ నెంబరు. సార్ ఐకే వాళ్ళే ఇచ్చింది ఆ నెంబర్తో మీరు మాట్లాడారంటే నేను తీసుకున్నాను. ఈ నెంబర్తో తీసుకోమని చెప్పిన సార్. బోనస్ అవసరం లేదు సార్, ఇది తీసుకుని చాలా సంతోషం. మాకు బోనస్ అవసరం లేదు సార్. మాకు కటింగ్తో తీసుకున్నాం. ఎవరు జరపాలి? నువ్వు జరగంటే ఎవరు జరపాలి? మా వచ్చినమా రేపు పట్టుకపోయారు, ఏ బాధ లేదు. ఇక తీసుకో గిన్నె ఫోటోలు నాకేంది, మీరు నాకు ఇచ్చాడు. మేము తీసుకుంటాం, మీరు వాళ్ళు నాకు ఇచ్చాడు. మజానా మజానా నాన్నే పాపం ఎండ దొక్కకండి బాబు. అదే వస్తుందా? వస్తుంది.
రాత్రి ఏమన్నా ఏమైంది ఓకేనా? సరే ఇప్పుడే తీసేసిళ్ళు, ఇంతసేపు నవ్వు నడిచింది. మాట్లాడినప్పుడు ఒక జాయింట్ కలెక్టర్ మాట్లాడిన వస్తాడు, వచ్చి తొందరగా తీసుకోమని చెప్పినా ఇస్తారు. రవి సన్నాలు వేస్తావా, దొడ్డు వేస్తావా? దొడ్డు రకం సన్నాలు ఏం రకాలు వేస్తారు? ఇంటి మందం ఏదైనా తిండి మందం మిగతా దొడ్డు. జై శ్రీరామ్ బయట 3 భూపాలపల్లి బయట 2800 పోతాడు కదా జై శ్రీరామ్. మన హరీష్ రావు దొడ్డు ఎన్ని క్వింటాలు వస్తుంది, జై శ్రీరామ్ ఎన్ని క్వింటాలు వస్తుంది? సెకండ్ అదే అన్నకొండ సిఎస్ జై శ్రీరామ్ 15, 16 సగమే. చెప్పండి. రోగాలు ఎక్కువ వస్తాయి, పెట్టుబడి ఎక్కువ, నెల రోజులు పంట ఎక్కువ. ఇంకా మీటింగ్ కాడి మూడు అందుకే దానికి 3000. మరి ఇప్పుడు మొన్నటిదాకా కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, వాటిలకు 500 బోనస్ ఇస్తామన్నారు. అంటే ఎగబెట్టినట్టే కదా. కన్నాలకు మనకు పంట పండే తక్కువ, రోగం ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, వడ్లకు అన్నారు. ఇప్పుడు ఏమంటారు, ఓన్లీ సన్నాలంట. అవి అయితేనే సన్న బియ్యం ఇస్తారంట సార్. 99% దొడ్డు వడ్లే ఉంటాయి కదా మనకి. రూపాయికి బాగా 80-90 పైసలు. సార్ ఒక సామెత సార్, నేను ఒక కుండల నుంచి ఒక సుక్క లేకుండా తాగుతా అనేది ఉంటుంది కదా సార్ సామెత. సుక్క లేకుండా అంటే ఒక ఏలు పెట్టి ఒక సుక్క తీసుకొని తాగితే నేను అలా కుండల నుంచి సుక్క లేకుండా తాగినట్టు. అంటే వడ్లకు నేను ఇట్లా ఇస్తా అన్నా కదా, వడ్లకు అన్నాడు, కానీ ఏ వడ్లకు ఏం కథ అని ఏం చెప్పలే కదా సార్. అదే అన్నట్టు, ఒక సుక్క నీళ్ళు లేకుండా తాగుతా నేను అన్నట్టు సామెత. 500 ఇస్తా నేను బోనస్, కానీ ఏటికి ఇస్తా ఏం కథ అని చెప్పలే, కానీ ఇప్పుడు చెప్పడానికి కొరకు ఆ ముచ్చట అన్నట్టు. అది అంటే అర్థమైందా సార్? కొంచెం మోసానికి పాల్పడినట్టు అన్నారు. బోనస్ అవసరం లేదు సార్. వడ్లు తొందరగా కొనాలని డబుల్ ఖర్చు మళ్ళీ 10-20 రూపాయలు అంటారు. వర్షాలు కొడితే మళ్ళీ రోడ్డు నేను మాట్లాడతామ్మా, మాట్లాడినట్టు మాట్లాడి తొందరగా గుర్తిస్తాం. బోనస్ కోసం కొట్టాడు మాట రావద్దా? 100%. అంటే ఇస్తారండి అన్ని 7500 ఇదేమై రైతు బంధు. రైతు భరోసా అదే 7500 అంటే కదా. 7,000 ఇస్తాను. అది కేసీఆర్ పెంచుతామని కదా, 15,000 చేస్తామని కదా. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తారట సార్. మహిళలకు 20,000 రైతు బంధు ఇస్తాం ఆగస్టు 15 రైతు బంధు. అది సాధ్యం కాదు సార్. 99 పెట్టి అది పడితే సాధ్యం కాదు. అది అర్థమైందా? సాధ్యం కాదని సాధ్యమైతే సార్ చెప్పి మాటలు నమ్మేరు సార్ జనాలు.
లెక్కలు చూడలే కానీ జనాలు అవి నమ్మిరు. ఇప్పటికే ఒకటొకటి జిల్లాలు పోతే అని ఒక మాట రకరకాలుగా మొత్తం అర్థమవుతుంది సార్ జనాలు. బోనస్ కోసం మాట్లాడాలి కదా మేము కొట్టాలి. స్టార్ట్ అయితే కొట్టాడు మరి. మీరు వస్తారా అవకాశం ఇస్తే ఎక్కడికైనా వానకాలం ఇయ్యలే, యాసంగి ఇయ్యలే, మళ్ళీ వానకాలం సన్న అంటాడు, మనం సన్నం బండి ఆయన ఇయ్యడు. అన్నం పండిస్తే ఏం లాభమే? అది 30 పంటే ఇది 15 క్వింటాలు పంటే పంట సగమే, సగమే పంట వచ్చేది. దానికి బోనస్ ఏం కలిసి వస్తుంది? పెట్టుబడి కూడా రోగాలు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, నెల రోజుల పంట కాలం ఎక్కువ, 500 కానీ మొత్తం ఉన్నాయని అన్ని పెడితే పైసలు ఆడికాడికి కూడా రావు. ఆడికాడికి కూడా రావు, పెట్టుబడి కూడా మాట్లాడతాము మీకోసము. వడ్డు తొందరగా తీసుకోమని చెప్తా. అదేవిధంగా లైవ్ పెడతా లైవ్ అది. అరే బడ్డు ఖరాబ్ అవుతుంది పాపం. వీళ్ళు అంత ఆగమాగం ఉన్నాయి. మీరేం పేరు? వెయ్యి సార్ 1290 అంటే 1010 కిందకి వస్తుంది సార్. ఏ బోనస్ ఉన్నాయో సార్ అప్పుడు మాట్లాడి బోనస్ ఎక్కడ సార్? బోనస్ ఏమి లేదు, బోకర్ మాట్లాడి నెలానికి 4 నెలల హర్షమా బత్తాలు నీకేం పని రా భయ్? పండించుకొని ఇప్పటికి 15 రోజులు పట్టిన తిప్పలు పడతంటే అట్లు ఆడ ఈడ అన్ని పడ్డాలు వేసుకుని ఇంత పలుసగా నేర్చుకున్నా కానీ మాస్టర్ రాలేదని అంటే ఇక అన్ని బట్టలు అన్ని తెచ్చి పడుతున్నాం. ఇట్లా మంచిగా మంచిగా సార్గా రాత్రి వానత్తి ఇంత వీడలకు వచ్చిందంటే మీరు ఏం కప్పాలి? మేము వానత్తండి, ఇటు గాలత్తండి, కరెంటు లేదు, ఇక్కడ అంత చెత్త చేఉన్నాయి. పావనక తేరనక ఇక్కడ 12 ఒంటి గంట రాత్రి దగ్గర తిప్పల పట్టి నీటికెళ్ళి వాడబట్టి కింద అట్లన్నీ తడవబడతారు. మా పరిస్థితి ఏం సార్? మేము 15 రోజులు బట్టి ఇక్కడ కష్టపడతారా? మాకైతే ఏదన్నా కొంచెం న్యాయం చేయండి సార్. మేము జన్మం తెచ్చింది ఏదో నా ఆరోగ్య పంచుకోలేదు సార్. ఇంతనైతే గంట సేపు కూడా మీరు ఎండలు నిలబడతారు. ఇప్పటికీ 6 రోజులు బట్టి అట్లా ఇటు
కవిగా భుజం చేసిన కానీ మాకు రత్తలేదు అని అంటే ఇక ఈడ పెట్టుకొని ఉన్నందుకు ఇలా రాత్రి బాధ కొట్టుకుంటే ఇలా ఎట్లుందో కానీ ఒక ఇంత వద్ద వచ్చి ఒక్క సగం బట్టలు కొట్టుకునే పోయినాయి సార్ కొట్టుకుపోయినాయి. ఇక్కడ వరకు మేము ఏం చేయగలుగుతాం సార్ గిట్ట నాన్నాక నేనే అన్నాడు కదా బాగా నా ఎండలో చేయను చేయకు తప్పే కూకున్నానంటారు అప్పుకోవాలన్నా ఆశకు 10 రూపాయలు అట్లా ఆశకి కాదు సార్ ఎండలో మీరు ఒక నిమిషం కూడా మీరు ఎవరు కానీ ఎండలో కష్టపడి అడుగు 6 రోజులు పట్టిందా చదువుకోవాలని కానీ అట్లా ఎంతలేవా. నేను ఇప్పుడు కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను చెప్పి ఎట్లా తడిసినా ఇవి తీసుకోమని చెప్తాము, తడిసినవి కూడా తీసుకోమని చెప్తాము. నువ్వు బాధపడే ధైర్యం లేదు. ఇప్పుడు చెప్తా పోలీస్ ఆఫీసర్ తడిసినవి కూడా తీసుకోమంటాం. మాకైతే అంత బాధ అప్పుడు తెలుసుకొని వస్తుంది దేవేందర్ గారు